హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన స్వీట్ హోమ్ అనే జాంబీ హారర్ సైఫై సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ప్రపంచం మొత్తం ఏదో ఒక అంతు తెలియని జబ్బు స్ప్రెడ్ అయి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళంతా జాంబీస్ గా మారినా పర్వాలేదు, రకరకాల విచిత్రమైన డేంజరస్ మాన్స్టర్స్ గా చేంజ్ అవ్వడం మొదలు పెడతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక అపార్ట్మెంట్ లో ఇరుక్కున్న కొంతమంది రెసిడెంట్స్ ఆ బిల్డింగ్ లో తిరుగుతున్న విచిత్రమైన మాన్స్టర్స్ ని ఎదిరించి చేసే పోరాటమే సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ లైన్. కానీ ఈ జబ్బు ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళేనా లేక వీళ్ళలో వీలే కొట్టుకుంటారా, ఆఖరికి బిల్డింగ్ నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా లేదా, ఇలా స్టోరీ మొత్తం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఈ కథ సెప్టెంబర్ 2020లో జరుగుతున్నట్టు ఒక టైటిల్ కార్డ్ చూపిస్తారు. మొత్తం మంచుతో కప్పేసున్న ఒక ప్రదేశం, అక్కడ ఎటు చూసినా ఆర్మ్డ్ సోల్జర్స్, మిలిటరీ ట్రక్స్, ఆకాశంలో హెలికాప్టర్ అనే సిచ్యువేషన్ చాలా టెన్స్ గా ఉంటుంది. ఈ సోల్జర్స్ అందరూ ప్రస్తుతం ఒక పెద్ద కూలిపై పడిపోయిన అపార్ట్మెంట్ బిల్డింగ్ ని చుట్టుముట్టుంటారు. ఆ నాశనం అయిపోయిన బిల్డింగ్ అడుగున ఇరుక్కుని పెద్ద పెద్ద గోళ్లతో చూడటానికి చాలా భయంకరంగా ఉండే ఏవో క్రియేచర్స్ ఆకాశం వైపుకి చూసి అరుస్తూ బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సడన్లీ ఎవరో ఎదురు చూడనప్పుడు ఆ బిల్డింగ్ వ్రెకేజ్ నుంచి ఒక మనిషి బయటకొస్తాడు. బట్టలన్నీ చిరిగిపోయి బాడీ అంతా బ్లడ్ తో తడిచిపోయిన ఆ వ్యక్తి మంచులో తడబడుతూ నడవలేక నడుస్తూ ఉంటే పైన హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళు అతని ప్రతి మూవ్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇటు బ్రిడ్జ్ మీద ఉన్న సోల్జర్స్ అందరూ షూట్ చేయడానికి రెడీగా ఉండండి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళలో ఒక అతను మాత్రం డౌట్ గా అది మనిషేనా అని అడుగుతాడు. దానికి ఇంకో అతను ఏమో మంచు వల్ల సరిగ్గా కనిపించట్లేదని చెప్తాడు. ఆ రక్తంలో తడిచిపోయిన వ్యక్తి ఇంకెవరో కాదు, ఈ కథకి హీరో. అతను మెల్లగా వాళ్ళ వైపుకి నడుస్తూ రావడం గమనించిన సోల్జర్స్ అందరూ అక్కడే ఆగు, దగ్గరకొస్తే నిన్ను షూట్ చేసేస్తామని గట్టిగా అరిచి ఎంత వాన్ చేసినా హీరో ఆగకుండా వాళ్ళ వైపుకే నడుస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తారు, ఒక్కసారిగా ఫైర్ అని ఆర్డర్ రాగానే చుట్టూ ఉన్న సోల్జర్స్ అందరూ కలిసి అతని మీద కంటిన్యూస్ గా షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ బుల్లెట్స్ అన్ని అతని గుండెకి తగులుతాయి. కానీ హీరో ఏదో ఈగనో దోమనో రొప్పినట్టు సింపుల్ గా బుల్లెట్స్ ని తోసేసి మళ్ళీ ఏం జరగనట్టు ముందుకు నడవడం మొదలు పెడతాడు. ఈ సీన్ చూసిన సోల్జర్స్ అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఎవరతను, ఎందుకలా ఉన్నాడు, ఇంత ఫైరింగ్ జరిగాక కూడా ఎందుకేం కాలేదు, అసలేం జరిగిందని మన ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మనం ఈ ఇన్సిడెంట్ జరగడానికి సరిగ్గా 1 మంత్ ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు స్టోరీ ఆగస్ట్ 2020లోకి షిఫ్ట్ అవుతుంది. క్లైమేట్ చాలా వెచ్చగా పీస్ఫుల్ అయిన ఈ సిటీలో మన హీరో యున్సోని కలుస్తాం. ఈ ఊరికి ఇప్పుడే కొత్తగా షిఫ్ట్ అవుతున్నట్టున్నాడు. మన హీరో ఫేస్ చూడటానికి చాలా సాడ్ గా ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టుంటుంది. సైలెంట్ గా గ్రీన్ హోమ్ అనే ఒక పాత అపార్ట్మెంట్ బిల్డింగ్ కి షిఫ్ట్ అవుతున్న మన హీరో అక్కడ ఫ్రస్ట్రేషన్ తో గడ్డి కట్ చేస్తున్న ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ ని చూసి మాట్లాడడం ఇష్టం లేక చూసి చూడనట్టు లోపలికి దూరిపోదామని ట్రై చేస్తాడు. కానీ సెక్యూరిటీ గార్డ్ గడ్డి కట్ చేస్తూ కాలు స్లిప్ అయి పొరపాటున ఆ మిషన్ ని ఒక రాయి మీద కెక్కించేయడంతో అందులో ఉన్న బ్లేడ్ ఎగురుతూ జస్ట్ మిస్ లో వెళ్లి మన హీరో ఫేస్ కి పక్కనున్న బోట్ కి వెళ్లి గుచ్చుకుంటుంది. ఈ యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా మన హీరోని చూసేసాడా. ఎవరా అబ్బాయి నువ్వు, చూడ్డానికి కొత్తగా ఉన్నావని అడిగితే హీరో యున్సో మెల్లగా నేను కొత్తగా ఇక్కడికి మూవ్ అవుతున్నానని చెప్తాడు. ఓహో, రూమ్ 1410కి ఎవరో కొత్తగా వస్తున్నారని విన్నా, అది నువ్వేనా, ఒక్కడివేనా, ఫ్యామిలీ ఎవరూ లేరా అని సెక్యూరిటీ గార్డ్ అడిగినందుకు సింపుల్ గా లేదని చెప్పి యున్సో వదిలితే చాలన్నట్టు అక్కడి నుంచి అపార్ట్మెంట్ లో ఉన్న తన కొత్త రూమ్ కి వెళ్లిపోతాడు. కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి ఆ పాత ఇంట్లో ఒంటరిగా కూర్చున్న హీరో చాలా సేపటి మౌనం తర్వాత మాట్లాడకుండా నేను చచ్చిపోతేనే బెటరేమో అని తనలో తనే అనుకుంటూ సీరియస్ గా ఆలోచించి ఏదో నిర్ణయించుకున్న హీరో స్ట్రైట్ గా బిల్డింగ్ రూఫ్ టాప్ మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ మనకి ఆ సెక్యూరిటీ గార్డ్ ని చూపిస్తారు. ఆయన చాలా మంచి మనిషి, పాపం ఇప్పుడిప్పుడే గడ్డి కట్ చేసి వచ్చి ఇలా చేరబడతాడో లేదో. ఇంతలోనే అక్కడికి ఆ బిల్డింగ్ మేనేజర్ వచ్చేసి పడుకుంటున్నావేంటి, అసలు రోజు నీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో తెలుసా, సెక్యూరిటీ గార్డ్ అంటే చురుగ్గా ఉండాలి, కానీ నువ్వు ఎప్పుడో బెడ్ మీద పడుంటున్నా, ముందు దాన్ని తీసి బయటపడి అని బాగా తిట్టి వాన్ చేసి వెళ్తాడు. ఒంటరిగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ నా చేత వాచ్మెన్ పని మాత్రం చేపించుకుంటే పర్వాలేదు, పిస్నారోలు, గార్డెనర్, క్లీనర్ అని అన్ని పనులు నా చేతే చేపించుకుంటే టైర్డ్ అవనా మరి నేనని విసుక్కుంటున్నప్పుడు ఈ టైంలో ఆ బిల్డింగ్ లో ఉండే ఒక లేడీ అక్కడికొచ్చి ఆ మేనేజర్ ఎప్పుడు అలానే తిడుతుంటాడు కానీ ఇదిగోండి మా రిలేటివ్స్ నా కోసం చేపలు పంపించారు, కానీ నేను ఇప్పుడంతా కాస్ట్లీ సీ ఫుడ్ మాత్రమే తింటాను, కాబట్టి మీరు తుంచుకోండి అని అంటుంది. ఈ రోజు డిన్నర్ సెట్ అని బాగా నవ్వుతూ ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ బ్యాగ్ తీసుకుని ఆ లేడీకి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అని చెప్తే తానేదో పెద్ద పుణ్యకార్యం చేసినట్టు తెగ ఫీల్ అయిపోతూ మీలాంటి లేనోళ్ళకి ఇవ్వడం అలాంటి ఉన్నోళ్ళ బాధ్యత, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు, ఇక నేను వెళ్ళొస్తాను సెక్యూరిటీ గారు అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఆశాసగా సెక్యూరిటీ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులోని చేపలు ఏవో కుళ్ళిపోయినట్టు యమకంప కొడుతుంటాయి. ఓసే పాపిష్టిదానా అని సెక్యూరిటీ ఫీల్ అయిన నెక్స్ట్ సెకండ్ ఏమైందో ఏమో కానీ సడన్లీ అతని ముక్కులో నుంచి ఏదో ట్యాప్ ఓపెన్ చేసినట్టు రక్తం కారుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు రూఫ్ టాప్ మీద
సరిగ్గా హీరో జంప్ చేసేస్తాడన్న సమయానికి పక్కలో నుంచి ఏదో మ్యూజిక్ సౌండ్ వచ్చి అక్కడ లీ అనే ఒక అమ్మాయి బ్యాలెట్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. పొరపాటున చివింగం మట్టిన తను ఎవడ్రైతే ఇక్కడ వేసిందని తలెత్తి హీరో కనిపించగానే నువ్వే తిని ఉమ్మావా అని అతన్ని తిడితే మనోడు అమాయకుడు డిప్రెషన్ లో ఉన్న పసోడు ఏం చేస్తాడు పాపం, తను బాగా తిట్టి తీర్చాక దోమలా మెల్లగా అది నాది కాదని అంటాడు. రాంగ్ పర్సన్ ని తిట్టినందుకు ఈ అమ్మాయి ఎంబారెస్డ్ గా ఫీల్ అవుతుందా? నెవర్. సరిసర్లే గాని చావాలనుకుంటే ఇక్కడ కాదు వేరెక్కడికైనా వెళ్ళి చావు. నువ్వు ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతావు, ఆ తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని కథ ఇబ్బంది పడతారని క్యాషువల్ గా చెప్పి ఇదేదో సీరియస్ ఇష్యూ కాదన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంత చెప్పాక మరి యున్సు మాత్రం ఇక్కడి నుంచి దూకగలడా? అలా సాట్ గా కిందకి దిగి వెళ్తే ఆ సెక్యూరిటీ గార్డ్ రక్తం ఆపడానికి ముక్కులో చిన్న పేపరు చేతిలో ఇంకో పెద్ద పేపర్ పట్టుకుని తలుపులో ఉన్న పీపుల్ ద్వారా హీరో ఇంట్లోకి తొంగి తొంగి చూస్తుంటాడు. అది చూసి ఏం చేస్తున్నారు మీరని యున్సు అడిగినందుకు ఓ అదా మీరు కొత్త కదా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫిల్ చేయించడానికి వచ్చానని అంటే సెక్యూరిటీ గార్డ్ తేడాగా బిహేవ్ చేయడం చూసి సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ కిక్ అయిన మన హీరో ఓ ఇదా ఇది నేను తర్వాత ఫిల్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకోవాలనుకుంటే సడన్ గా ఈ సెక్యూరిటీ చెయ్యడ్డు పెట్టి పిచ్చోడ్లా నవ్వుతూ హీరోకి ఒక డ్రింక్ బాటిల్ ఇస్తాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ హీరోని తలుపు ముయ్యనివ్వకుండా ముందు జరిగిన దానికి సారీ అని చెప్తే అతని ప్రవర్తన వల్ల కన్ఫ్యూజ్ అయిన హీరో ఓకే పర్వాలేదని బాటిల్ తీసుకుని వెంటనే డోర్ మూసిస్తాడు. లోపలికి వెళ్తూ ఏమనుకున్నాడో ఏమో కానీ తిరిగొచ్చి ఆ డోర్ లోని హోల్ ద్వారా ఆ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడా వెళ్ళిపోయాడని చూస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ అతను ఇంకా అక్కడే నిల్చుని పీప్ హోల్ ద్వారా హీరో ఇంట్లోకి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అపార్ట్మెంట్ కి చెందిన ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో ఫోన్ లో గొడవ పడుతూ నువ్వు నన్ను పెట్టిన టెన్షన్ కి అనుకుంటా సంబంధమే లేకుండా నా ముక్కులో నుంచి రక్తం వస్తుంది చూడమ్మా అంటూ తన ఫోన్ లో తన అమ్మతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే తన ఈ కాన్వర్సేషన్ విన్న సెక్యూరిటీ గార్డ్ ఏదో బటన్ కొట్టినట్టు టోనే నవ్వుతూ ఆ అమ్మాయి వెనకాలే వెళ్తాడు. అతని ఈ వియర్డ్ బిహేవియర్ చూసి మన హీరోకి ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లోని ఇంకో రెసిడెంట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తన పేరు జీసో. ఈ సిరీస్ లో ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. జీసో ఒక గిటారిస్ట్. వర్క్ కి రెడీ ఎలివేటర్ కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఇంకో లేడీ బేబీ స్ట్రోలర్ ని తోసుకుంటూ వస్తుంది. లిఫ్ట్ కి వెయిట్ చేసే ఈ టైంలో వీళ్ళు పరిచయం పెంచుకోవడానికి మాట్లాడటం మొదలు పెడతారు. అప్పుడు ఇది మీ పాప నేను చూడొచ్చా అని ఆ గిటారిస్ట్ అడిగితే హా నా బేబీని 1 year అవుతుంది చూడండి అని లేడీ నవ్వుతూ చెప్తుంది. కానీ స్ట్రోలర్ లోకి చూస్తే బేబీ లేక ఖాళీగా ఉంటుంది. ఓహో ఇదేదో పిచ్చి కేసుని అర్థం చేసుకున్న గిటారిస్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఎంబారెస్డ్ గా నిల్చునుంటే నా పాప చాలా క్యూట్ కదా అని పిచ్చి లేడీ కంటిన్యూ చేస్తుంది. అవునవును చాలా క్యూట్ అని గిటారిస్ట్ భయపడుతూ నిలబడుంటే లక్కీలీ ఇంతలో లిఫ్ట్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ రా దేవుడా అని గిటారిస్ట్ అనుకునే లోపే లిఫ్ట్ లోకి వెళ్లిన ఈ పిచ్చి లేడీ ఏంటి మీరు రావట్లేదా అని అడగడంతో తను భయపడుతూ లేదు మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఒక ముఖ్యమైన ఏదో మర్చిపోయాను అది తీసుకొచ్చేస్తానని కవర్ చేస్తుంది. సరే అని ఆ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోయాక అక్కడికి కళ్ళతల పెట్టుకున్న ఇంకో వ్యక్తి వచ్చి లాస్ట్ ఇయర్ ఆవిడ బిడ్డ చనిపోయింది ఆ బాధలో నుంచి బయటికి రాలేక ఈ లేడీ ఇలా అయిపోయిందని గిటారిస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇతను కూడా ఈ అపార్ట్మెంట్ కి చెందినవాడి. స్కూల్లో కొరియన్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అయినా ఈ విషయం బిల్డింగ్ లో అందరికీ తెలుసు. మీరు ఇక్కడికి కొత్త, మీ పేరేంటి, ఏ రూమ్ లో ఉంటున్నారు, మీరు అందంగా ఉన్నారు తెలుసా అని వచ్చి రాగానే పులిహోర కలపడం మొదలు పెడతాడు. అవును ఈ మధ్యనే కొత్తగా షిఫ్ట్ అయ్యానని చెప్తూ గిటారిస్ట్ అక్కడి నుంచి చెక్కిస్తుంది. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆగండి తన వెనకే వెళ్తూ టీచర్ ఇంకో అతన్ని గుద్దుకుని కింద పడిపోతాడు. చూడ్డానికి చాలా రఫ్ అండ్ టఫ్ గా గ్యాంగ్స్టర్ లా కనిపిస్తున్నాడు కదా. ఇతను చూడ్డానికి మాత్రం కాదు ప్రొఫెషనల్లీ కూడా అసలు సిసలైన గ్యాంగ్స్టరే. ఇతను ఎంత డేంజరస్ అంటే ప్రస్తుతం తన ఇంట్లో ఒక అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి టేప్ తో మమ్మీలా చుట్టి కట్టిపడేసి టార్చర్ చేస్తున్నాడు. ఆ కిడ్నాప్ అయిన అతని నోరు కూడా టేప్ తో కవర్ చేసి ఉండడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడ్డం చూసి ఈ గ్యాంగ్స్టర్ పోతే పోనని నోరు మీద ఉన్న టేప్ మాత్రం తీస్తే అతను ఛాన్స్ దొరకగానే ప్లీజ్ నన్నేం చేయకు నన్ను వదిలే అసలు నువ్వెవరో నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావో కూడా తెలియదని బ్రతిమాలితే ఆ గ్యాంగ్స్టర్ సింపుల్ గా తన ఫోన్ తీసి ఆ వ్యక్తికి ఏదో చూపించి ఎందుకు కిడ్నాప్ చేశానో ఇప్పుడు అర్థమైంటుందనుకుంటా అని అంటాడు. అది చూసి ఆ వ్యక్తి బాగా భయపడుతూ నన్ను చంపకు వదిలే అని వేడుకుంటాడు. కానీ అది విన్న ఈ గ్యాంగ్స్టర్ చూద్దామంటూ అతను కాలుస్తున్న సిగరెట్ తీసి ఆ వ్యక్తి నోట్లోకి కుక్కి మరీ దాన్ని ఆరుస్తాడు. దీంతోనే ఈ గ్యాంగ్స్టర్ ఎంత వైలెంట్ అయిన క్యారెక్టరో మనం తెలుసుకోవచ్చు. మరోవైపు మనకి ఆ బ్యాలెట్ డాన్సర్ అమ్మాయి అయిన లీని చూపిస్తారు. ఈ అమ్మాయి రూఫ్ టాప్ లో మన హీరోతో మాట్లాడిన తీరు పట్టి తన ఒక టీనేజ్ రెబల్ అని మనకు తెలిసిపోయి ఉంటుంది. తన అన్నయ్య రూమ్ లోపలికి వచ్చి ఇదిగో నీ డాన్స్ క్లాస్ ఫీజ్ అని ఇస్తే లీ అక్కర్లేదులే నేను ఆల్రెడీ కట్టేశానని అంటుంది. ఈ అన్నయ్య ఒక డాక్టర్ ఏంటి ఫీజు కట్టేశావా అంత డబ్బు నీకెక్కడిదని అడిగినందుకు అఫ్కోర్స్ ఈ మధ్య ఒక రిచ్ కిడ్ తగిలాడు లైట్ గా ఫ్లర్ట్ చేసా అంతే వాడు నా ఫీజు కట్టేశాడని ఇదొక పెద్ద విషయం కాదన్నట్టు కొట్టిపడేస్తుంది. ఈ డాక్టర్ అన్ని ఒక బాధ్యత గల బ్రదర్ కాబట్టి ఇదంతా తప్పు చెల్లి అని తనకి అడ్వైస్ చేయడానికి బాగా ట్రై చేసినా నాకంతా తెలుసులే అని లీ అతన్ని పట్టించుకోదు. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి హీరోని చూపిస్తారు. అతను తన రూమ్ లో ఒంటరిగా కూర్చుని ల్యాప్టాప్ లో కంటిన్యూస్ గా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి ఒక ఈమెయిల్ వస్తుంది. అందులో లాస్ట్ వరల్డ్ అనే ఒక ఫేమస్ అయిన గేమ్ లో మన హీరో టెస్టర్ గా సెలెక్ట్ అయ్యాడని దానికోసం August 25
5th జరగబోయే ఫ్యాన్ ఫెస్టివల్ కి అతన్ని రమ్మని మెన్షన్ చేసుంటారు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇది చదివిన హీరో క్యాలెండర్ తీసి ఆ ఆగస్ట్ 25వ తారీఖును సూసైడ్ అని మార్క్ చేసుకుంటాడు. అంటే ఆ రోజు చనిపోదామని డిసైడ్ అయ్యాడన్నమాట. ఇక ఎలాగో చనిపోతానని టైం కూడా ఫిక్స్ చేసుకున్నాడు కదా, కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిగిలిన ఈ కొన్నాళ్ళకి మాత్రం తనకి నచ్చినట్టు బ్రతుకుదామని డిసైడ్ అయిన హీరో ఇల్లంతా క్లీన్ చేయడం మానేసి ఒట్టి ఇన్స్టెంట్ నూడిల్స్ లాంటి అన్హెల్దీ ఫుడ్ మాత్రం తినుకుంటూ అంతా మర్చిపోయి పిచ్చి పట్టినట్టు వీడియో గేమ్స్ ఆడటం మొదలు పెడతాడు. అప్పుడు హీరో యున్సో ఫోన్ కి మీరు ఆర్డర్ చేసిన పార్సల్ మేము మీ రూమ్ బయట పెట్టేసి వెళ్ళామని మెసేజ్ రావడంతో అది తీసుకురావడానికి బయటకు వెళ్లిన హీరో ఆ బాక్స్ లో ఉండాల్సిన నూడిల్స్ ప్యాకెట్స్ అన్ని చింపి ఎవరో విసిరేసి ఉండడం చూసి ఎవరిది చేసిందా అని ఆ ట్రైల్ ని అలా ఫాలో చేస్తూ వెళ్తే ఆ కారిడార్ అంతా రక్తంతో తడిచిపోయి ఉంటుంది. సడన్లీ వాల్ వెనక నుంచి ఒక పిల్లి తల దురులుతూ వస్తుంది. అది చూసిన హీరో భయపడగాని నెక్స్ట్ సెకండ్ రక్తంలో తడిచిపోయిన ఒక చెయ్యి వచ్చి ఆ పిల్లి తలని ఈడ్చుకు వెళ్లిపోతుంది. ఇది చూసి గుండె జారిన హీరో సైలెంట్ గా అక్కడి నుంచి వెనక్కి వెళ్తుంటే దురదృష్టవశార్థం కిందన్న నూడిల్స్ కవర్ మట్టి అడ్డంగా బుక్ అయిపోతాడు. అంతే, ఇక లేట్ చేస్తే పనవదని తిరిగి చూడకుండా అక్కడి నుంచి వేగంగా పరిగెడుతూ తన రూమ్ లో పెట్టేకి బెడ్షీట్ కప్పుకుంటాడు. భయంలో వణికిపోతూ హీరో డోర్ నే చూస్తూ ఉండగా మరుక్షణం ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో ఎవరో ఏమో అని నెమ్మదిగా వెళ్లి చూస్తే బయట ఇతని పక్క ఫ్లాట్ అమ్మాయి నిల్చుని ఉంటుంది. తను చాలా కంగారు పడుతూ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నేను ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను, నా రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది, లోపల వస్తువులన్నీ చింద్రబంద్రగా పడున్నాయి, నా క్యాట్ కూడా కనిపించట్లేదు, అక్కడ ఫ్లోర్ మొత్తం ఒకే రక్తమని చెప్తూ భయపడ్డం చూసిన హీరో ఓకే ఓకే మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే పోలీసులకి కాల్ చేస్తానని అంటే పోలీసులా? వాళ్ళెందుకో, వాళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది, ముందు మీరు డోర్ ఓపెన్ చేయండి ఈ లేడీ హీరోని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ తన సస్పిషియస్ బిహేవియర్ చూసిన హీరోకి సందేహం బాగా పెరిగి అయితే ఇది మీ 2 చేతులు పైకెత్తి నాకు చూపించండి అని అడుగుతాడు. ఆ పిల్లిని చంపిన చేతికి రక్తం ఉన్న కదా, ఈవిడ చేతికి కూడా బ్లడ్ ఉంటే తనే ఆ హంతకురాలని కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ క్వశ్చన్ వినగానే ఆ అమ్మాయి కంప్లీట్ గా చేంజ్ అయిపోయి చాలా ఆవేశంగా తలుపు తీయమంటే తీయవా, ఓపెన్ ద డోర్ అని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆవిడ ముక్కులో నుంచి కూడా రక్తం కారడం చూసిన హీరో షాక్ అవుతాడు. కానీ కొంచెం సేపట్లోనే తనేదో జాంబీలా మారినట్టు విచిత్రంగా నడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తనకేమైందో ఏమో చూడడం కోసం మన హీరో చేతిలో ఒక పెద్ద కర్ర పట్టుకుని భయంతో బయటకొచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఈ టైంలో మెట్లు దిగుతూ కిందకొచ్చిన ఆ గ్యాంగ్స్టర్ ఏంటి కారిడార్ అంతా రక్తంగా ఉందని అడిగినందుకు ఇక్కడ ముక్కు నుంచి రక్తం కారుతూ విచిత్రంగా ఏదైనా అమ్మాయి వెళ్లడం చూసారా, తనైతే ఎంతటికి కారణమని చెప్తూనే మన హీరో బ్లడ్ ఎక్కువ చూడటం వల్ల స్పృహ తప్పి పడిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ గిటారిస్ట్ అమ్మాయిని చూపిస్తారు. తను నైట్ టైం అని కూడా చూడకుండా ఇన్స్పిరేషన్ దొరికిందని గిటార్ లో కొత్త సాంగ్ ని సౌండ్ గా ప్లే చేస్తున్నప్పుడు ఎవరో తలుపు తట్టడంతో సౌండ్ ఎక్కువైపోయింది కాబట్టి తిట్టడానికి వచ్చారనుకుని సారీ ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానని అంటూని వచ్చిందెవరో చూస్తే అక్కడ హీరో చూసిన ఆ అమ్మాయి మొహం అంతా గ్రీన్ కలర్ గా ఏదో మాన్స్టర్ లా మారిపోయి విచిత్రంగా అరుస్తూ తన ఇంటి స్టీల్ డోర్ ని కంటిన్యూస్ గా గుద్ది డోర్ బద్దలు కొట్టుకు లోపలికి వచ్చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఇది చూసిన ఆ గిటారిస్ట్ అమ్మాయి బాగా భయపడుతూ ఒక బ్యాట్ తీసుకుని సడన్ గా సౌండ్ ఆగగానే స్క్రీన్ లో ఆ మాన్స్టర్ కనిపించకపోవడం చూసి మెల్లగా బయటకు వచ్చి అక్కడ గ్యాంగ్స్టర్ నిలబడి ఉండడం చూసి భయపడిపోతుంది. డబుల్ టేక్ చేసి అతను మనిషి అని కన్ఫర్మ్ చేసుకున్నాక తన డోర్ అంతా రక్తంగా ఉండడం చూసి గ్యాంగ్స్టర్ ఏమైందని అడిగితే ఈ గిటారిస్ట్ అమ్మాయి కూడా చూడ్డానికి భూతంలా కనిపించే ఒక లేడీ ఇలా చేసిందని చెప్తుంది. కానీ తను వాళ్ళకి కనిపించకపోవడంతో ఈ గ్యాంగ్స్టర్ మేబీ ఆ ఇరిగిపోయిన విండో నుంచి దూకేసుంటుందేమో అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ బ్యాలెట్ డాన్సర్ లీ వాళ్ళ డాక్టర్ అన్నయ్య నీకోసం డిన్నర్ రెడీ చేసేసాను, టైం కి తీసుకుని తిను మర్చిపోకని చెప్పి పనికి బయలుదేరి కింద బేస్మెంట్ కి వచ్చి చూస్తే అక్కడికి ఆల్రెడీ అపార్ట్మెంట్ లోని చాలా మంది చేరిపోయి ఉంటారు. వీళ్ళంతా కూడా ఏదో పని మీద బయటికి వెళ్లాలనుకున్న వాళ్ళే. కానీ ఏంటి బయటికి వెళ్లే డోర్లన్నీ లాక్ అయిపోయి ఉంటాయి. ఆ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడికి వెళ్లాడో తెలియక అందరూ తెగ కంగారు పడుతుంటారు. ఈ సమయంలో డాక్టర్ అన్నయ్య దగ్గరికి ఒక లేడీ వచ్చి నా ఫోన్ లో సిగ్నల్ రావట్లేదు, మీ ఫోన్ కి వస్తుందేమో చూడండి అని అంటుంది. యాక్చువల్లీ ఈ లేడీ ఒక ఫైర్ ఫైటర్. ఈవిడ అడిగిందని అతను కూడా మొబైల్ తీసి చెక్ చేస్తే నో సిగ్నల్ అని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళలో కొందరు సెక్యూరిటీ గార్డ్ ని వెతుకుతారు, మరికొందరు డోర్ ఓపెన్ చేయడానికి ఏదైనా మార్గం ఉందని చెక్ చేస్తారు. మెయింటెనెన్స్ రూమ్ లోపలికి వెళ్తే షటర్ ఓపెన్ చేయడానికి స్విచ్ ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్లి చూస్తే ఆ గది కూడా పెద్ద చైన్స్ తో లాక్ అయి ఉంటుంది. విసుగ పుట్టి ఫైర్ ఫైటర్ లేడీ దాన్ని తన్ని తెరవాలనుకున్నప్పుడు క్రౌడ్ లో ఉన్న ఒక పెద్దయినా ఆగండి ఇదంతా బ్రేక్ చేస్తే తర్వాత మనమే డబ్బు కట్టాలని అడ్డుపడతాడు. దాంతో చిరాకేసి డాక్టర్ అనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొచ్చి ఆ లాక్ ని బద్దలగొట్టి ఆ మెయింటెనెన్స్ రూమ్ ని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు షటర్ ఓపెన్ చేయడానికి స్విచ్ ఎక్కడుందా అని అందరూ చెక్ చేస్తుండగా ఈ ఫైర్ ఫైటర్ ఆవిడ కనీసం ల్యాండ్ లైన్ అయినా పనిచేస్తుందని చెక్ చేస్తే అది కూడా పనిచేయదు. ఏంటిదని తను కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఇటు ఆ ముసలైన మెయిన్ గేట్ ఓపెన్ చేసి ఆ స్విచ్ ని కనిపెట్టిస్తాడు. దాన్ని అతను ఇలా ప్రెస్ చేయగానే షటర్ మెల్లమెల్లగా పైకి లేచి అక్కడున్న వాళ్ళ గుండె దడదడలాడేలా బయట ఒక 10 అడుగుల పెద్ద మాన్స్టర్ కనిపిస్తాడు. సడన్ గా దాని నోరు కింద పడి ఆక్టోపస్ టెంట్ కల్లా పెద్ద నాలుక బయటకొచ్చి ఆ భయంకరమైన మాన్స్టర్ గ్లాస్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తుంటుంది. అంతే ఒక్కసారి
ఒక్కసారిగా అందరూ అరుస్తూ భయపడి పరిగెట్టడం మొదలు పెడతారు. ఈ డాక్టర్ అని ఆ ముసలాయన దగ్గర బటన్ ప్రెస్ చేసి త్వరగా షటర్ క్లోజ్ చేసేయమని అరుస్తాడు. అండ్ సడన్లీ ఆ మాన్స్టర్ టెంటకల్ లాంటి నాలుక దూసుకొచ్చి అక్కడున్న ఒక అతని గుండెల్లో పొడిచి పైకెత్తి ఒక్క చుక్క వదలకుండా అతని రక్తం మొత్తం జురేసి బాడీ విసిరేస్తుంది. అండ్ ఈ బాడీని క్లోజప్ లో చూసే వాళ్ళకేంటి, స్క్రీన్ లో చూసి మనకు కూడా భయమేస్తుంది. లైట్స్ ఫ్లికర్ అవుతూ బిల్డింగ్ షేక్ అవుతూ ఆ మాన్స్టర్ నెక్స్ట్ టార్గెట్ ని పట్టుకుంటుందన్న టైం కి డాక్టర్ అని షార్ప్ గా రియాక్ట్ అయి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కొట్టి ఆ మాన్స్టర్ ని వెనక్కి నెట్టుతూ భయంలో ఫ్రీజ్ అయిపోయిన పెద్దాయనికి షటర్ ముయ్యమని మళ్ళీ గుర్తు చేస్తాడు. ఆ పెద్దాయన ఓకే చెప్పి బటన్ ప్రెస్ చేస్తే ఇటు ఈ డాక్టర్ ఆ మాన్స్టర్ ని డోర్ దాకా నెట్టేస్తూ వెళ్లి లాస్ట్ సెకండ్ లో ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఖాళీ అయిపోవడంతో షాక్ అయినప్పుడు ఈ ఫైర్ ఫైటర్ లేడీ తుఫాన్ లా దూసుకొచ్చి జంప్ చేసి ఆ మాన్స్టర్ ని గట్టిగా తోసుకుంటూ బయటకు వెళ్లి పడుతుంది. సరిగ్గా డోర్ మూసుకుంటుందన్న టైంకి డాక్టర్ అనే దానికి అడ్డుగా నిలబడి త్వరగా బయటున్న ఆమెని లోపలికి రమ్మంటాడు. తాను కూడా లేచి స్పీడ్ గా పరిగెడుతూ వస్తే అన్ఫార్చునేట్లీ ఈ మాన్స్టర్ దాని నాలుగుతో ఫైర్ ఫైటర్ లేడీని పట్టుకుంటుంది. చచ్చిపోతానని ఈవిడ నమ్మకం కోల్పోయినా ఆ డాక్టర్ వదలడు. ఎలాగోలా కష్టపడి ఫైర్ ఫైటర్ ని చెయ్య పట్టుకుని లోపలికి లాగి ఇద్దరు తప్పించుకున్నామన్న మరుక్షణం షార్ప్ అయిన ఆ మాన్స్టర్ నాలుక వేగంగా దూసుకొచ్చి జస్ట్ మిస్ లో వీళ్ళ కంటి దగ్గర ఆగుతుంది. ఇదంతా చూసి కింద ప్రాణాలతో ఉన్న వాళ్ళంతా భయంలో ఉనికిపోతారు. అప్పుడు కెమెరాని అలా బయటికి తీసుకువెళ్తే ఊరంతా పొగతో ఎంతో మంది మనుషులు ఇలా ఘోరమైన మాన్స్టర్స్ గా మారిపోయి నార్మల్ హ్యూమన్స్ ని చూస్తే చాలు ఏదో ఎరని చూసినట్టు వేటాడుకు తింటుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అలా అపార్ట్మెంట్ లోపల స్పృహ కోల్పోయిన మన హీరో యున్సీకి మెలకు వచ్చి విండో ద్వారా బయట జరిగే విధ్వంసాన్ని చూస్తూ ఉంటే హఠాత్తుగా అతని ముక్కులో నుంచి కూడా రక్తం రావడం మొదలవుతుంది. అంటే ఇప్పుడు మన హీరో కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడన్నమాట. ఒక ఫైట్ జరిగిన గ్యాప్ లో వీడెలా ఇన్ఫెక్ట్ అయిపోయాడో అర్థం కాలేదు కదా. వెనక్కి వెళ్లి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. రాత్రి యున్సో గ్యాంగ్స్టర్ ముందు స్పృహ కోల్పోయాడు కదా. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ వెళ్లి గిటారిస్ట్ ని కూడా సేవ్ చేసి తీసుకొచ్చాడు. వీళ్ళకిప్పటికీ కింద మాన్స్టర్స్ ఉన్నాయన్న విషయం తెలియదు. బట్ కారిడార్ లో ఉన్న రక్తం చూసి ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకుని ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి అన్కాన్షియస్ గా ఉన్న హీరోని కూడా చూసుకుంటారు. యాక్చువల్లీ హీరో యున్సో డిప్రెస్డ్ గా ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడని మనకు తెలుసు. కానీ ఒక హై స్కూల్ స్టూడెంట్ కి అంతలా ఏ పెద్ద కష్టం వచ్చిందో ఇక్కడే మనకు చూపిస్తారు. యున్సోకి ఇప్పుడు మాత్రం కాదు, ఎప్పటి నుంచో గేమ్స్ అంటే పిచ్చ ఇష్టం. అలా తన రూమ్ లో కూర్చుని అతను వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటే మనకి అలా చేతి మీద అతను సెల్ ఫామ్ చేసుకున్న పెద్ద గాయాలు కనిపిస్తాయి. అప్పుడు బయట నుంచి అతని అమ్మ, యున్సో నువ్వు నిజంగానే రావట్లేదా? ఇంకా ఎన్ని రోజులు ఇలా రూమ్ లోనే బందీలా ఉంటావు? ఫ్యామిలీ ట్రిప్ కి మాతో నువ్వు వస్తే నీకు ఒక చేంజ్ ఆఫ్ సీనరీలా ఉంటుంది కదా అని ఎంతలా ప్రతిమాలన. హీరో మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వకుండా గేమ్ లోనే మునిగిపోయి ఉంటాడు. ఇంకేం చేయలేక ఆవిడ సరే అయితే ఫ్రిడ్జ్ లో రైస్ పెట్టా, కనీసం టైం కి అదైనా తినని చెప్పి వెళ్తుంది. కారులో యున్సో వాళ్ళ నాన్న ఇంకా ఎన్ని రోజులు వాడు ఇలానే ప్రవర్తించబోతున్నాడు, తల్లిగా వాడిని చూసుకోవడం తప్ప నీకేం పనని ఆమెని తిట్టడం మొదలు పెడతాడు. అప్పుడు వెనకున్న హీరో అక్కకి కోపం వచ్చి మీరు అమ్మని ఎందుకు తిడుతున్నారు, ఇందులో అమ్మ తప్పేముందని వాళ్ళ నాన్నని ఎదిరిస్తుంది. దానికైనా చీ నా పిల్లల్లో ఒకరికి కూడా కృతజ్ఞత అంటే ఏంటో తెలియదని విసుక్కుంటాడు. పాపం మధ్యలో ఇరుక్కున్న హీరో అమ్మ ఇది ఫ్యామిలీ ట్రిప్, ప్లీజ్ గొడవ పడకండి వీళ్ళిద్దరికి సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే సడన్లీ ఎదురుగా వస్తున్న ట్రక్ డ్రైవర్ ముక్కులో నుంచి రక్తం కారుతూ అతను స్పృహ కోల్పోయి ట్రక్ స్ట్రైట్ గా వచ్చి వీళ్ళ కార్ని గుద్దుకుని క్రాష్ చేసేస్తుంది. ఈ యాక్సిడెంట్ లో యున్సో ఫ్యామిలీ మొత్తం చనిపోయి అతను ఒక్కడే మిగిలాడు. దీని వల్లే లైఫ్ లో ఒక పర్పస్ లేక అతని డిప్రెషన్ మరింత పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ని చూపిస్తారు. హీరో ఇంకా అన్కాన్షియస్ గానే ఉంటే మరోవైపు మనకి ఆ బ్యాలెట్ డాన్సర్ లీ ఏం జరుగుతుందో తెలియక ఫోన్ లో సిగ్నల్ రావట్లేదని కిందకి రావడం చూపిస్తారు. యాక్చువల్లీ లీనే ఈ సిరీస్ కి హీరోయిన్. వస్తూ వస్తూ అన్యాయంగా కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. ఈ సమయంలో ఎవరో మెట్లు దిగి కిందకొస్తున్నట్టు సౌండ్ వినిపిస్తే మనమే మాన్స్టర్ వచ్చిందో అనుకుంటాం. కానీ వచ్చింది ఇంకెవరో కాదు, ఆ గ్యాంగ్స్టర్. అతన్ని చూడగానే ఈ అమ్మాయి పోస్ట్ మార్చేసి నేనేం పడిపోలేదు, ప్లేస్ ఫ్రీగా ఉందని ఇక్కడ పడుకుని ఫోన్ యూస్ చేస్తున్నానని కామెడీ చేస్తుంది. ఈ టైంలో ఆ గిటారిస్ట్ డోర్ దగ్గర గొడవ చేసిన విచిత్రమైన జాంబీ లేడీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వెనక నుంచి సడన్ గా అటాక్ చేసి గ్యాంగ్స్టర్ మీదకెక్కి అతని వీపుని గట్టిగా కొరుకుతుంది. కానీ గ్యాంగ్స్టర్ ఉత్తుత్తి గ్యాంగ్స్టర్ కాదు, చాలా స్ట్రాంగ్ అయిన అతను. ఏదో పిల్లిని ఎత్తినట్టు ఈజీగా గ్యాంగ్స్టర్ లేడీని పట్టుకుని ఏదో బట్టలు తికినట్టు ఫ్లోర్ కేసి గట్టిగా కొట్టి విసిరేస్తాడు. అంతే దెబ్బకి జాంబీ మటాష్. కానీ గ్యాంగ్స్టర్ మాత్రం ఇప్పటికీ మొహం మీద ఒక్క ఎక్స్ప్రెషన్ చూపించకుండా చాలా క్యాషువల్ గా ఉంటాడు. మీన్ వైల్ బేస్మెంట్ లో ఆ ఫైర్ ఫైటర్ లేడీ ఇంకా మిగతా సర్వైవర్స్ లో ఒక ఆర్మీ సోల్జర్ కూడా ఉంటాడు. అతను కలిసి ఆ మాన్స్టర్ ఒక అతని రక్తం జొరి చంపేసింది కదా, ఆ బాడీని అక్కడ అలానే వదిలేయడానికి మనసొప్పక దాన్ని మూవ్ చేసి కవర్ చేస్తారు. ఇంకో పక్క మనకి స్పృహ తప్పిన హీరోని చూసుకుంటున్న గిటారిస్ట్ అమ్మాయిని చూపిస్తారు. సడన్ గా బయట నుంచి ఏదో విచిత్రమైన సౌండ్ వినిపించడంతో భయమేసినా సరే చేతిలో ఆ బేస్బాల్ బ్యాట్ పట్టుకుని మెల్లమెల్లగా వెళ్లి చూస్తే అందరూ మాయమైపోయాడని వెతుకుతున్న సెక్యూరిటీ గార్డ్ కనిపిస్తాడు. అక్కడ తన తలని గోడకి గుద్దుకుంటూ చంపేస్తా, ఈ రోజు ఆ మేనేజర్ గార్డ్ ని చంపిస్తానంటూ సెక్యూరిటీ గార్డ్ నవ్వుతూ మాట్లాడటం విని గిటారిస్ట్ భయపడుతూ ఉంటే ఒక్కసారిగా అతను టర్న్ అవుతాడు. చూడండి ముక్కులో నుంచి రక్తం నీళ్ళలా కారుతుంటుంది. గిటారిస్ట్ ని చూడగానే సడన్ గా తనపై ఆక్రోషంగా దాడి చేయడానికి పరిగెట్టుకు రావడంతో తను భయంలో బ్యాట్ పైకెత్తి కళ్ళు మూసుకుంటుంది. కానీ సెక్యూరిటీ గార్డ్ స్పీడ్ గా పరిగెడుతూ వచ్చి ఆ బ్యాట్ కి గుద్దుకుని పడిపోతాడు. దీంతో షాక్ అయిన గిటారిస్ట్ ఇదేం స్కామ్ రా బాబు, మిస్టర్ నేను
మిమ్మల్ని కొట్టలేదు, మీరే నా బ్యాట్ ని గుద్దుకున్నారని చెప్తూ దగ్గరికి వెళ్తుంటే సడన్ గా అక్కడికి తను లిఫ్ట్ లో కలిసిన కొరియన్ టీచర్ వచ్చి దగ్గరికి వెళ్ళొద్దని అరుస్తాడు. గిటారిస్ట్ టర్న్ ఏమైందని అడిగేలోపే వెనక పడిపోయిన సెక్యూరిటీ గార్డ్ లేచి వీళ్ళ కళ్ళ ముందే ఒక భయంకరమైన మాన్స్టర్ లా మారుతాడు. అంతే, ఇక వీళ్ళిద్దరూ అయిపోయారనుకుంటే మరుక్షణం ఆ టీచర్ కటానా స్పాట్ లా పెద్ద కత్తి తీసి ఒక్క స్వింగ్ తో ఆ మాన్స్టర్ తల కట్ చేసి మాస్ చూపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి బేస్మెంట్ లో ఉన్న వాళ్ళని చూపిస్తారు. మాన్స్టర్ అటాక్ చేసి వెళ్ళాక సేఫ్టీ కోసం వీళ్ళంతా తలుపులు విండోస్ అన్ని క్లోజ్ చేస్తుంటే వాళ్ళలో ఒక్క ఆవిడ మాత్రం ప్లీజ్ ప్లీజ్ నన్ను బయటకు వెళ్ళనివ్వండి గొడవ చేస్తుంది. కానీ వీళ్ళెవ్వరూ తనని వదలకపోయేసరికి తన డాక్టర్ అనే దగ్గరికి వెళ్లి నా కూతురు బయట దగ్గరలోనే ఉంది, హాఫ్ అన్ అవర్ కి ముందే నాకు లొకేషన్ పంపించింది, నన్ను బయటకు వదలండి, నేను వెళ్లి తనని తీసుకొచ్చేస్తానని అడుగుతుంది. యాక్చువల్లీ ఈ డాక్టర్ అనే ఫస్ట్ ఆ మాన్స్టర్ తో ధైర్యంగా ఫైట్ చేశాడు కాబట్టి ఇక్కడున్న వాళ్ళంతా అతన్ని ఒక సార్ట్ ఆఫ్ లీడర్ లా చూస్తున్నారు. ఈమె చెప్పింది విన్న డాక్టర్ బయట ఎన్ని మాన్స్టర్స్ ఉన్నాయో మీరే చూసారు, ఈ సమయంలో వెళ్తే మీ ప్రాణానికి ప్రమాదం, కొంచెం ఆగండి అని అడ్వైస్ చేస్తాడు. కరెక్ట్ గా ఈ టైంలో బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ కి ఒక ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో గవర్నమెంట్ దేశం మొత్తం డిసీజ్ లా ఏదో స్ప్రెడ్ అవుతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేస్తారు. సో అందరినీ ప్రస్తుతం వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే సేఫ్ గా ఆగమంటూ నోస్ బ్లీడ్స్, స్ప్రో కోల్పోవడం, ఇంకా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే వాళ్ళని ఇమీడియట్ గా క్వారంటైన్ చేయమని మెసేజ్ లో చెప్పుంటారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ డామేజ్ ని కంట్రోల్ చేసే పనిలో ఉందని మెసేజ్ చదివిన రెసిడెంట్స్ అంతా వాళ్ళ బిల్డింగ్ ఇంకా ఏరియా మాత్రం కాదు దేశమంతా మాన్స్టర్స్ తో నిండిపోయిందన్న విషయం తెలుసుకుని చాలా పానిక్ అవుతారు. అండ్ సరిగ్గా ఇది ఇక్కడ జరుగుతుంటే ఇంకోవైపు మనకి ఆ కొరియన్ టీచర్ ఒక మాన్స్టర్ తల కట్ చేశాడు కదా, అది ఆ సగం తలతో లేస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఈ మాన్స్టర్స్ తల నరికినా కూడా చావట్లేదన్నమాట. మళ్ళీ బేస్మెంట్ లో ఉన్న వాళ్ళని చూపిస్తే అందరూ కలిసి ఇక ఏం చేయాలో డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళలో ఒక అతను లేచి ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటారు, ఇక్కడ ఫుడ్ వాటర్ అని ఏమీ లేవు, మీద మా 7th ఫ్లోర్ కి వెళ్ళిపోదాం, అక్కడ మనకు కావాల్సినవన్నీ ఉంటాయని చెప్తే మరికొందరు మీద ఎన్ని మాన్స్టర్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు, ఇక్కడే సేఫ్ అని అతని ప్లాన్ కి ఒప్పుకోరు. వెళ్తామని వాళ్ళు వెళ్ళొద్దని వీళ్ళు గొడవ పడుతుంటే సరిగ్గా అదే సమయానికి ఎవరో మెట్లు దిగి నడిచొస్తున్న శబ్దం వీళ్ళకి వినిపించి ఎవరొస్తున్నారో ఏమో అని అందరూ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని నిలబడతారు. లక్కీలీ వచ్చింది ఇంకెవరో కాదు, మన గ్యాంగ్స్టర్ మనిషి అని వీళ్ళంతా సంతోషపడతారనుకుంటే రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది. బికాస్ ఆ మాన్స్టర్ గ్యాంగ్స్టర్ మెడని కొరికింది కదా, ఆ బైట్ మార్క్ ని చూసి అందరూ ఇతను కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడని భయపడతారు. అదేంటో కాదండి, ఈ జబ్బేంటో వీళ్ళకి తెలియదు, కానీ లైఫ్ లో వీళ్ళు ఎన్ని జాంబీ మూవీస్ చూసుంటారు, ఆ ఎఫెక్టే ఇది. జాంబీస్ కొరికితే జాంబీస్ అయినట్టు మాన్స్టర్ కొరికితే మాన్స్టర్ అయిపోతామని వీళ్ళ భయం. అందుకే గ్యాంగ్స్టర్ ఏం చేయకముందే ఆ షటర్ తెరిచిన ముసలైన్ ఉన్నాడు కదా, టేజర్ తీసి షాక్ ఇచ్చి గ్యాంగ్స్టర్ ని నాకౌట్ చేసేస్తాడు. తరువాత అందరూ ఇతన్ని సెపరేట్ గా ఒక రూమ్ లో చార్కేసి కట్టిపడేస్తారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే 8 hours తర్వాత కథ కంటిన్యూ అవుతుంది. రూమ్ లో ఒంటరిగా ఉన్న హీరో యున్సుకి మెలకు వచ్చి ఇక్కడే మనం ముందు చూసాం కదా, అతని ముక్కులో నుంచి రక్తం వస్తుంది. షాక్ అయిన యున్సు అది క్లీన్ చేసుకున్నాక ఆన్లైన్ లో ఈ సిచ్యువేషన్ గురించి సర్చ్ చేస్తాడు. సైమల్టేనియస్లీ కింద బేస్మెంట్ లో ఉన్న డాక్టర్ అనే కూడా దీని గురించి వెతుకుతున్నట్టు మనకు చూపిస్తారు. ఆన్లైన్ లో దీని గురించి చాలా ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఏం చెప్పుంటారంటే ఇది ఒక డిసీజ్ కాదు, కర్స్ అంటే శాపం అని చెప్పుంటారు. ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం కారుతుంది. ఆ తరువాత మీకు చాలా ఆడిటరీ ఇల్యూషన్స్ కనిపిస్తాయి. జరుగుతున్నది కలో నిజమో తెలియక మీరు పిచ్చి పట్టినట్టు అయిపోతారు. మీలో ఉన్న మాన్స్టర్ ని మీరు ఎదిరించి గెలవలేరు. సో మీకు సిమ్టమ్స్ ఉంటే దయచేసి చనిపోండి, లేదంటే మీ చేతుల్లో మిగతా వాళ్ళు చనిపోతారని ఆ ఆర్టికల్లో ఉండడం హీరో ఇంకా డాక్టర్ ఇద్దరు చదువుతూ ఉండగాని వీళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది. అంటే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు బయట ప్రపంచంతో ఉన్న ఆఖరి కనెక్షన్ ని కూడా కోల్పోయారన్నమాట. ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా హీరోకి ఎక్కువ ఆకలి కూడా మొదలవుతుంది. నిన్నట్టుంచి పాపం ఏం తినలేదు. అప్పుడే బయట అతను ఆర్డర్ చేసిన నూడిల్స్ ల బాక్స్ ఉందని గుర్తుకొచ్చి దాన్ని తీసుకుందామని ట్రై చేసి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తే యాక్సిడెంటల్ గా ఆ టీచర్ కట్ చేసిన సగం తల మాన్స్టర్ రూమ్ లోకి దూరిపోతుంది. లక్కీలీ దీని కళ్ళు కట్ అయిపోవడం వల్ల ఏం కనిపించక ఇది విచిత్రంగా అటు ఇటు తిరుగుతుంటే ఫస్ట్ టైం ఒక మాన్స్టర్ తో ఫేస్ టు ఫేస్ వచ్చిన మన హీరో భయంలో అలా 2 చేతులతో నోరు గట్టిగా మూసుకుని ప్రాణం బిగుపట్టుకుని కింద కూర్చునుంటాడు. పక్కనే ఒక రాడ్ కనిపించి మెల్లగా అది తీసి ఈ మాన్స్టర్ ని వెనక నుంచి వేసేద్దామనుకున్నప్పుడు బేస్మెంట్ మెయింటెనెన్స్ రూమ్ లో ఉన్న డాక్టర్ అన్నయ్య అపార్ట్మెంట్ లో వేరే ఎవరైనా మనుషులు ఉన్నారా అని చెక్ చేయడానికి ఇంటింటికి ఒక స్పీకర్ ఉంటుంది. దానిలో హలో అని ఇలా మాట్లాడతాడో లేదు. పదం పూర్తయ్యేలోపే ఈ మాన్స్టర్ తన టెంటకల్ తో స్పీకర్ పేల్ చేసి ఒక డైలాగ్ చెప్తుంది చూడండి. నాకు కనిపించదు కానీ బాగా వినిపిస్తుందని అది అనడం వినగాని హీరో పట్టిన రాడు పట్టినట్టే పట్టుకుని మనకెందుకు అనవసరమైన రిస్క్ అని చచ్చిన పాములా సైలెంట్ గా కూర్చుంటాడు. ఆ మాన్స్టర్ కూడా అతని చుట్టూ ఆ రూమ్ అంతా తిరిగి ఎవ్వరూ లేరనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యున్సు అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి సెపరేట్ రూమ్ లో తాళతో భయంకరంగా కట్టబడున్న గ్యాంగ్స్టర్ ని చూపిస్తారు. అతనికి షాక్ పెట్టిన ఆ ముసలోడు మిగతా వాళ్ళ దగ్గర ఇంకెంతసేపు వీటిని ఎప్పుడు చంపుతామని అడిగితే ఎదుటున్న వాళ్ళు ఇతను ఇంకా మాన్స్టర్ గాని మారలేదు, అంత బేగి చంపడం ఏంటని అంటారు. కానీ ఊరుకుంటాడా ముసలోడు. రివర్స్ లో మీరు సినిమాలో చూడలేదా, ఇలాంటి సిచ్యువేషన్
ఎక్స్ప్లెనేషన్ లో బైట్ మార్క్ ఉన్నాడు బ్రతికాడంటే తర్వాత క్లైమాక్స్ లో మనల్ని చంపేస్తాడు. సో ఏసేద్దామనడంతో లాజికే కదా అని గ్యాంగ్ లో మిగతా వాళ్ళు కూడా ఒప్పుకుని ముసలైన చేతికి కత్తిచ్చి వీళ్ళు ఏసే అని అంటారు. ఇతను కూడా ఓకే అని చెప్పి ఇన్ఫెక్ట్ అవ్వకూడదని గ్యాస్ మాస్క్ అంతా వేసుకుని చేతిలో చిన్న కత్తి పట్టుకుని గ్యాంగ్స్టర్ ని చంపడానికి లోపలికి వెళ్తాడు. సరిగ్గా పొడి చేస్తాడన్న టైంకి గ్యాంగ్స్టర్ కి మెలకు వచ్చి కాలుతో ఒక్క తన్ను తన్ని తలతో హెడ్ షాట్ ఇచ్చి ఈ ముసలైన స్ప్రో కోల్పోయేలా చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు ఆ కొరియన్ టీచర్ ఇంకా గిటారిస్ట్ కి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక రూమ్ లో నుంచి ఎవరో హెల్ప్ కోసం పిలిచే సౌండ్ వినిపించి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. ఇది ఇంకెవరిదో కాదు, ఆ గ్యాంగ్స్టర్ ఇల్లు. ఇక్కడ అతను ఒక అతన్ని కిడ్నాప్ చేసి టేప్ తో చుట్టిపడేసి ఉంటాడు కదా. వీళ్ళిద్దరూ వెళ్లి అతన్ని కాపాడి ఆ కట్లన్నీ విప్పుతారు. వీళ్ళకి ఇతను గ్యాంగ్స్టరే తనని కిడ్నాప్ చేశాడన్న విషయం చెప్తాడు. అలాగే వాళ్ళు కూడా బయట ఏం జరుగుతుందో మొత్తం అంతా ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తరువాత కిడ్నాప్ అయిన అతను కూడా వీళ్ళిద్దరితో కలిసి చేతిలో ఒక హ్యామర్ పట్టుకుని బయలుదేరతాడు. బట్ వెళ్లే దారిలో కిడ్నాప్ అయిన అతను సడన్ గా ఒక రూమ్ లో దేన్నో చూసి వెంటనే కంగారు పడుతూ గిటారిస్ట్ ఇంకా టీచర్ ని కూడా పిలుస్తాడు. ఏంటా అని చూస్తే ఆ రూమ్ లో ఈ డిసాస్టర్ మొదలయ్యాక బాగా భయం ఎక్కువై ఒక రెసిడెంట్ ఊరేసుకుని చనిపోయి ఉంటాడు. కానీ సడన్ గా లోపలికొచ్చి ఈ సీన్ చూసిన గిటారిస్ట్ కి తన పాస్ట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి బాగా పానిక్ అయిపోతుంది. ఏంటంటే పాస్ట్ లో గిటారిస్ట్ కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పర్సన్ కూడా నా తరువాత ఈ గిటార్ నీకే సొంతమని ఒక నోట్ రాసేసి ఇలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ హీరో యున్సు మీదకి షిఫ్ట్ అవుతుంది. అతను 25th నాడు చనిపోవాలని డేట్ మార్క్ చేసుకుని ఉంటాడు కదా. దాన్ని చూస్తూ ఎలాగో ఇప్పుడు ప్రస్తుతం ఆ కర్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయాడు కనుక బ్రతికి టైం వేస్ట్ చేసుకుని మాన్స్టర్ గా మారడానికి బదులు మనిషిగా చనిపోవడం బెటర్ అని డిసైడ్ అయి 14th ఫ్లోర్ లో ఉన్నాడు. అక్కడి నుంచి దూకేయాలని అనుకుంటాడు. బట్ ఈ టైంలో ఇతనికి 2 ఫ్లోర్స్ కిందలో నుంచి ఒక తండ్రి తన ఇద్దరు చిన్న పిల్లలు వద్దు వెళ్ళకండి నాన్న అని ఏడుస్తుంటే లేదమ్మా మీరు భయపడకండి నాన్న త్వరగా వచ్చేస్తాను, మీ ఇద్దరికి ఫుడ్ వెతకడం కోసమే వెళ్తున్నాను ఏం కాదని చెప్తూ విండో నుంచి మెల్లగా కిందకు దిగుతూ ఉంటాడు. బట్ ఇదే ఇతను చేసిన పెద్ద పొరపాటు. ఎందుకంటే హఠాత్తుగా అక్కడికి పెద్ద జైన్ కన్ను మాన్స్టర్ ఒకటి వచ్చి ఆ తండ్రిని మీద నుంచి కిందకు తోసేసాక ఆ ఇద్దరు పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఇదంతా మీద నుంచి చూస్తున్న హీరో ఏం చేయాలో అర్థం కాక ఆ పిల్లల్ని అలానే చావడానికి వదిలేటందుకు మనసు రాక భయపడుతూ వాళ్ళని కాపాడాలని డిసైడ్ అయి రూమ్ లో ఉన్న తన కంప్యూటర్ తీసి ఆ మాన్స్టర్ మీదకి గట్టిగా విసురుతాడు. దీంతో ఇరిటేట్ అయిన అది ఆ ఇద్దరు పిల్లల్ని వదిలేసి డైరెక్ట్ గా మన హీరోని అటాక్ చేయడానికి వచ్చేస్తుంది. అప్పుడు యున్సు సరిగ్గా చేతికి దొరికిన ఒక రాడ్ ని ఇరిచి దాని షార్ప్ ఫుల్ ఫోర్స్ తో ఆ కంటి మాన్స్టర్ కంట్లోని పొడుస్తాడు. కానీ అప్పటికే అది ఇతన్ని వదలదు. దాని టెంటికల్ లాంటి బాడీతో హీరోని గట్టిగా చుట్టుకుని అతన్ని నులిమి చంపేయాలని ప్రయత్నిస్తుంది. ఇక యున్సు పని అయిపోయిందనుకున్న టైంలో అతని పక్క అపార్ట్మెంట్ లో నుంచి క్యాప్ పెట్టుకున్న ఒక పెద్దయిన దేవుడ్లా ఎంట్రీ ఇచ్చి దెబ్బకి ఆ టెంటికల్ మాన్స్టర్ ని షూట్ చేసి హీరోని సేవ్ చేస్తాడు. ఈ ఒక్క షాట్ తో దాని తల తోక 2 ముక్కలైపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఆ బోర్డ్ లో ఆయన సౌండ్ చేయకు ఆ మాన్స్టర్ ఇంకా చనిపోలేదని హీరోకి సైన్ చూపిస్తాడు. అండ్ ఆయన చెప్పినట్టే ఈ కట్టైన మాన్స్టర్ తోక అలా లేచి కిందకు వెళ్తుంది. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ ఎండ్లో తల కట్టైన మాన్స్టర్ మనిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఇరుక్కున్నారు కదా. వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించి దిగులు పడుతుండగా మళ్ళీ ఆ పెద్దయిన ఇంకొన్ని సైన్స్ చూపించి నువ్వు ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడాలనుకుంటే దానికి ఖచ్చితంగా కిందకు వెళ్ళాలి. అయినా బయట మాన్స్టర్స్ ఉండే అవకాశం కూడా ఉంది కనుక నీ ఫోన్ తీసుకుని అందులో ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేయి. మాన్స్టర్స్ నీకు దగ్గరగా వస్తే నీ ఫోన్ లో నుంచి వైబ్రేషన్ సౌండ్ వస్తుందని హీరోకి ఒక ట్రిక్ కూడా చెప్తాడు. అది చదివాక యున్సు కూడా డ్రెస్ అంతా మార్చుకుని ఒక చేతిలో అతను ఆ మాన్స్టర్ ని పొడిచిన రాడ్ ఇంకో చేతిలో ఆ పెద్దయిన చెప్పినట్టే హెడ్ ఫోన్స్ కి కనెక్ట్ చేసుకుని ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేస్తూ ఫోన్ ని పట్టుకుని ఫుల్ గా రెడీ అయి బయలుదేరతాడు. మరోవైపు బేస్మెంట్ లో ఉన్న వాళ్ళంతా పక్కనే ఉన్న ఒక డేకర్ సెంటర్ కి వెళ్లి స్టే చేస్తారు. ఇక్కడ వీళ్ళంతా ఒకరిని ఒకరికి ఇంట్రడ్యూస్ చేసుకుని పరిచయం పెంచుకుంటున్న సమయంలో ఆ గ్యాంగ్స్టర్ ని చంపడానికని వెళ్లి అన్కాన్షియస్ అయిన ముసలోడికి మెలకు వచ్చి బాగా కోపంగా అరుస్తూ మిగతా వాళ్ళందరి దగ్గర ఆ గ్యాంగ్స్టర్ ఎస్కేప్ అయిపోయాడన్న విషయం చెప్తాడు. ఇక్కడే మనకి ఇంకో విషయం తెలుస్తుంది. ఈ ముసలోడు అపార్ట్మెంట్ లో ఒక సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్న వాళ్ళంతా సూపర్ మార్కెట్ ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. అదే సమయంలో తప్పించుకున్న గ్యాంగ్స్టర్ చాలా వీక్ గా బయట మెట్లెక్కుతూ అతనికి మధ్యలో మన హీరోయిన్ లీ కలుస్తుంది. ఇటు హీరో డైరెక్ట్ గా పిల్లల్ని కాపాడడానికి కిందకు వెళ్లకుండా అతన్ని సేవ్ చేసిన పెద్దయిని కూడా తీసుకువెళ్తామని అతన్ని కలవడానికి వెళ్తే అప్పుడే హీరోకి తెలుస్తుంది ఆయన యాక్చువల్లీ డిసేబుల్డ్ వీల్ చైర్ లో ఉంటారని. యాక్చువల్లీ ఈ పెద్దయిన ఒకప్పుడు ఆర్మీలో పనిచేశాడు. వార్ లో కాలిపోయాక రిటైర్ అయిపోయాడు. కానీ ఈయన వెపన్స్ విషయంలో చాలా టాలెంటెడ్. హీరోని చూడగానే అతని చేతికున్న షార్ప్ అయిన ఐరన్ రాడ్ తీసుకుని తనకి చాలా చేంజెస్ చేసి షాక్ కొట్టే ఒక పవర్ఫుల్ ఈటగా మారుస్తాడు. అయినా హీరో వెళ్లడానికి ముందు కుదిరితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయకు, అవి చాలా పవర్ఫుల్, వాటికి చావే ఉండదు. నీ అదృష్టం బాగోలేక ఏదైనా మాన్స్టర్ నీకు ఎదురు పడితే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోని బాగా వాన్ చేసి పంపిస్తాడు. ఇటు ఆ కిడ్నాప్ అయిన అతను టీచర్ ఇంకా గిటారిస్ట్ దగ్గర మీరిద్దరూ వెళ్ళండి, నేను రావట్లేదు, నేను ఇక్కడే ఏదైనా ఒక సేఫ్ అయిన ప్లేస్
చూసుకుని ఉండిపోతానని ఇక్కడ నుంచి ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం కిందకు వెళ్తున్న మన హీరో అన్ఫార్చునేట్లీ ఆ సగం తల మాన్స్టర్ కి ఎదురవడంతో దానికి కళ్ళు కనిపించదు కాబట్టి వెంటనే సైలెంట్ గా వెళ్లి లిఫ్ట్ లో దాగుంటాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ లిఫ్ట్ లోని స్టార్టింగ్ లో ఒక లేడీ సెక్యూరిటీ కట్ కి చేపలిచ్చింది కదా, అవి ఉంటాయి. ఆ చెడిపోయిన చేపల కంపుకి ఈకలు చేరిపోవడంతో వాటి శబ్దం వినిపించి ఈ మాన్స్టర్ అక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ జరుగుతున్నదంతా కెమెరా ద్వారా బేస్మెంట్ లో ఉన్న డాక్టర్ అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ మాన్స్టర్ ఆ లిఫ్ట్ డోర్ దగ్గరకు వస్తుందో వెంటనే హీరో అతని చేతిలో ఉన్న ఈటుతో ఆ మాన్స్టర్ ని అటాక్ చేస్తాడు. దీంతో ఆ మాన్స్టర్ కూడా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లి చకచకమని అన్ని డైరెక్షన్ లోకి టెంటకల్స్ వదిలి హీరోని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను జస్ట్ మిస్ లో తప్పించుకుంటాడు. ఈ మాన్స్టర్ చాలా దీర్ఘంగా అన్ని డైరెక్షన్స్ లోనూ వింటూ హీరో చిన్న సౌండ్ చేస్తే చాలు అతన్ని పట్టుకుందామని కోపంగా తిరుగుతుంటే భయంలో ఉన్న హీరో అదృష్టవశార్థం ఇక్కడ అతనికి 2 బాళ్లు దొరికి వాటిని చెరో డైరెక్షన్ లో విసిరి ఆ మాన్స్టర్ ని బాగా కన్ఫ్యూజ్ చేస్తాడు. అది డిస్ట్రాక్ట్ అయిన ఈ క్యాప్ ని ఉపయోగించుకుని దాని మెడలోకి ఈట దించి వదలకుండా కంటిన్యూస్ గా షాక్ పెట్టి మరి ఆ మాన్స్టర్ విలవిలా కొట్టుకుని పడిపోయేలా చేస్తాడు. అండ్ ఈ టైంలో సడన్లీ బిల్డింగ్ మొత్తం పవర్ పోతుంది. అలాగే పవర్ లేకపోవడం వల్ల సూపర్ మార్కెట్ ఫ్రీజర్ లో ఉన్న ఫుడ్ మొత్తం నాశనం అయిపోవడం వీళ్ళు గమనిస్తారు. ఇదే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ రేషన్ కాబట్టి ఎలా అయినా ఎలక్ట్రిసిటీని సరిచేయాలని డాక్టర్ అనే ఈ ఫైర్ ఫైటర్ లేడీ మాట్లాడుకోవడం విన్న ఆ ముసలోడు చాలా సెల్ఫిష్ గా, హే ఇది నా సూపర్ మార్కెట్, ఇక్కడున్నవన్నీ నాకు సొంతం, మీతో పంచుకుంటానని ఎవరు చెప్పారని గొడవ పట్టడం మొదలు పెడతాడు. దానికి ఫైర్ ఫైటర్ లేడీ డిసాస్టర్ టైంలో నువ్వు పంచాల్సిన అవసరం లేదు, మాకు కావాల్సింది మేము తీసుకుంటామని అతన్ని పట్టించుకోదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తిరిగొచ్చేలా చేయడమే ఇంపార్టెంట్ కనుక ఏం చేయాలో డాక్టర్ అనే ఇంకా ఆవిడ డిస్కస్ చేస్తారు. ఆఖరికి ఫైర్ ఫైటర్ లేడీ పవర్ ఎందుకు కట్ అయిందో చూడటం కోసం ఎలక్ట్రిసిటీ రూమ్ కి ఒంటరిగా వెళ్తుంది. తనతో కమ్యూనికేట్ అవ్వడానికి డాక్టర్ బ్రో తనకి ఒక వాకీ టాకీ కూడా ఇచ్చి పంపిస్తాడు. మరోవైపు హీరో సక్సెస్ఫుల్ గా 2 పిల్లలున్న అపార్ట్మెంట్ ని చేరుకుంటాడు. లోపలికి వెళ్ళగానే ఏడుస్తున్న ఆ పిల్లల దగ్గర భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్తే వాళ్ళు చాలా అమాయకంగా మా నాన్న పొరపాటున కింద పడిపోయాడు, అతన్ని కూడా కాపాడుతారా ప్లీజ్ అని అడుగుతారు. ఇది విన్న హీరోకి చాలా బాధ కలుగుతుంది. కానీ మనసు రాయ చేసుకుని మీ నాన్న 12th ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు, ఐఎమ్ సారీ, ఆయన చనిపోయారని చెప్తాడు. కానీ నేను మిమ్మల్ని సేఫ్ అయిన ప్లేస్ కి చేరుస్తా, మీకేం కానివ్వనని హీరో ఇలా మాటిస్తాడో లేదో మరుక్షణం అతని ముక్కులో నుంచి భయంకరంగా బ్లడ్ కారడం మొదలవుతుంది. అంటే అతను కూడా ఇప్పుడు మాన్స్టర్ గా మారబోతున్నాడన్నమాట. వెంటనే 2 పిల్లల్ని బయటకు పంపించి డోర్ లాక్ చేసుకుని హీరో తనని కంట్రోల్ చేసుకోవడానికి ఎంతలోనో ప్రయత్నిస్తాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ అతనికి తన గతం మొత్తం ఇల్యూషన్స్ లా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి తన స్కూల్ మేట్స్ అంతా తనని స్కూల్లో ఎలా బుల్లీ చేసేవారు, ఎలా అతన్ని కొట్టి హింస పెట్టి టార్చర్ చేసేవాళ్ళో మొత్తం అంతా ఏదో ఫిల్మ్ లా అతని ముందు ప్లే అవుతుంది. అప్పుడు అతని కంటికి అతనిలానే ఇంకో రూపం, కళ్ళంతా బ్లాక్ గా మారిపోయి చీ నీలాంటి ఒక పిరికి పంద ఈ ప్రపంచంలోనే ఇంకొకడు ఉండడు, అంత టార్చర్ పెట్టి అంత హింస అనుభవించాక నీకు కూడా వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలని ఉంది కదా, నువ్వేం చేయలేవు, కానీ నేను నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు ఎక్స్పెక్ట్ చేయంది చేయగలను, ఏమంటావంటూ అతనిలో ఉన్న మాన్స్టర్ హీరోని బాగా రెచ్చగొట్టడంతో సడన్లీ హీరో కళ్ళు నిజంగానే పూర్తిగా బ్లాక్ గా మారిపోయి అక్మార్క్ విల్లన్ లా ఒక్క నవ్వు నవ్వుతాడు చూడండి, అంతే చూసే వాళ్ళకి దడ పుడుతుంది. అంటే ఇప్పుడు మన హీరో యున్సు కూడా పూర్తిగా ఒక మాన్స్టర్ లా మారిపోయి ఆ పిల్లల్ని చంపేస్తాడా, లేక వాళ్ళని కాపాడి తనిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? అలాగే అపార్ట్మెంట్ లో ఉన్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ ఎస్కేప్ అవుతారా లేదా అనే మిగతా స్టోరీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.